జై శ్రీరామ్. కేవలము ఆత్మతత్వంతో జీవించేవారు తప్ప మిగతా వారంతా ఏదో ఒక హింసికతో బాధపడుతుంటారు. శాస్త్రాలు తెలిసినవాడు శాస్త్ర భావన చేత పీడింపబడుతుంటాడు. జ్యోతిష్యం తెలిసినవాడు జ్యోతిష్యపరంగా చూస్తాడు, కానీ దైవపరంగా చూడలేడు. అందుకని జ్యోతిష్యము ముక్తి ఇస్తుందనుకోకండి. ఏ శాస్త్రాలు ముక్తి ఇవ్వవని గీతలో కృష్ణుడు చెప్పాడు. నన్ను తలుచుకోరా, నీ లోపల శాస్త్రాలు వికసిస్తాయి. నన్ను వదిలేశావా, శాస్త్రాల్లో మునిగిపోతావు. శాస్త్రాలు నిన్ను హింసిస్తాయి. నిన్ను పొగడినా నిన్ను చంపుకు తింటున్నట్లే. వాడెందుకు చంపుకు తింటున్నాడు అంటే వాడి లోపల స్వభావం వాడిని చంపుకు తింటోంది. అందుకని వాడి స్వభావం వాడిని చంపకుండా వాడిని అందులో నుంచి ఉద్ధరించడానికి నువ్వు నీ స్వభావానికి అతీతంగా ఉండాలి. అది కదా సివివి గారు చేశారు. ఎవడో నాడి పట్టుకొచ్చి, గురువుగారు మీ నాడి చూశాను, మీరు పరబ్రహ్మమే అన్నాడు. ఏడ్చినట్లుంది అన్నారాయన. నేను పరబ్రహ్మమని నువ్వు నాకు చెప్పడమేమిటి? ముందు నాకే తెలుస్తుంది కదా అని. ఇవాళ నువ్వు ఇడ్లీలు తిన్నావంటే ముందు నీకు తెలుస్తుందా, నాకు తెలుస్తుందా? అయినా ఇవన్నీ ఎందుకు, పక్కన పారేసి నువ్వు నాలా అవడానికి ప్రయత్నించు అని చెప్పారు. అంతే, మాస్టర్ గారి మార్గాన్ని తమిళనాడులో ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఆయనే ఎన్ఆర్బీవి. ఇంతకీ అసలు విషయం తెలిసిన వాడికి అన్నీ చేతిలో ఉంటాయి. ఈ చిల్లర విషయాలు తెలిసిన వాళ్ళు ఆ చిల్లర విషయాల్లోనే ఉండిపోతారు. చిల్లర చేతనే హింసింపబడతారు. అందుకని ఈశావాస్యోపనిషత్తు చెబుతుంది, జ్ఞానం ఉన్నా విజ్ఞానం ఉన్నా బతికిపోయాను అని అనుకోక. జ్ఞానానికి అజ్ఞానానికి రెంటికి పైన ఉన్నదాని యందు నీవు ఉండగలిగితే, సమదృష్టితో చూడగలిగితే అప్పుడు ఈశ్వరుడితో వసించినట్లు, ఈశ్వరుడిగా ఉన్నట్లు. ప్రతి మనిషిలోనూ ఏదో లోటు ఉంటుంది. అది హింసిక. అది పట్టుకొని వాడిని లాగేస్తుంది. కొందరికి డబ్బు మోజు, కొందరికి పదవి, కొందరికి కీర్తి, కొందరికి శరీరం మోజు. మనము దీన్ని ఎంత బాగా చూసినా కాలక్రమేణా అది క్షీణిస్తూనే ఉంటుంది కదా. ఇలా మోజులేవో ఉంటాయి, అవన్నీ నిన్ను తిప్పుతున్నాయి కదా. శరీరం మోజుంటే బ్యూటీ క్లినిక్స్ బాగుపడతాయి. సినిమా మోజులుంటే సినిమా హాళ్ళు బాగుపడతాయి. తిండి మోజున్నవాడు తిని తిని రోగం తెచ్చుకుంటాడు. అన్నీ అవేగా. నువ్వు దేనికో ఒకదానికి లొంగి జీవిస్తున్నావు కదా, మరి అది హింసిక అంటే. అందుకని సింహము, సింహిక, హింసిక అంటే సింహాన్ని నువ్వు గెలవలేవుగా. సింహాన్ని గెలిచినట్లుగా కొంతమందిని గురించి చెప్తారు కదా. జాంబవంతుడు సింహాన్ని చంపాడుట అంటే దాన్ని దాటాడు అని అర్థము. గ్రీకు దేశంలో శాంసను సింహాన్ని చంపాడు అని చెప్తారు, అంటే దాటాడు అని అర్థం. హెర్క్యులస్ సింహాన్ని చంపాడని చెప్తారు, అంటే దాటాడని అర్థము. సింహాన్ని చంపడం అంటే నిన్ను హింసించేదేమీ లేని స్థితికి నువ్వు ఎదిగావు, అది సింహము. ఆ విధంగా ఇప్పుడు ఆ హింసిక పట్టిందండి. మనని ఏది బాధిస్తుంటే అది హింసిక. అది నిజం కాదు, ఒక ఛాయే. అందుకని హింసిక అన్న పదం రాగానే ఇన్ని విషయాలు చెప్పడం జరిగింది. జై శ్రీరామ్.